హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబు వ్లాగ్స్. ఈరోజు కువైట్లో నేను చేసే పని అంటే మీకు చూపిస్తాను. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మరి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈరోజు శుక్రవారం. ఈరోజు నేను కడగవలసిన కార్లు ఇవే. యాక్చువల్గా అయితే 4 కార్లు ఉంటాయి, కానీ ఈరోజు 3 కార్లు ఉన్నాయి. ఒక కారు అయితే బయటికి వెళ్ళిపోయింది, మా మేడం వాళ్ళ అన్నయ్యది. ఇప్పుడు ఈ పైపుతో 3 కార్లు కడగాలి. కొన్ని ఇళ్లలో ఇలా వాటర్ పైపులు ఉండవు, కానీ మా ఇంట్లో ఉంది. కొంతమంది డ్రైవర్లకి బకెట్లు ఇస్తారు, కనిపిస్తుంది కదా ఈ పైన, ఇటువంటి బకెట్లు ఇస్తారు. ఆ బకెట్లో నీళ్లు పట్టుకుని కడగమంటారు. ఎందుకంటే వీళ్ళకి వాటర్ వేస్ట్ చేయటం ఇష్టం ఉండదు. బలాదీ వాళ్ళు చూస్తే ఫైన్ వేస్తారు. బలాదీ అంటే మన ఇండియాలో మున్సిపాలిటీ ఉంటుంది కదా, అలాగే ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు చూస్తే బేబచ్చంగా వేస్తారు ఫైన్. ఇప్పుడు కారు కడుక్కునే ముందు ఈ లోపల మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు తినేసి చాక్లెట్ కవర్లు ఇవన్నీ లోపల వేసేస్తూ ఉంటారు. కొన్ని ఇళ్ళలో ఇలా మిషన్లు ఉంటాయి, మిషన్లు ఉంటే పర్లేదు, కానీ మిషన్ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ డస్ట్ అది రాదు క్లాత్ కవిని. మిషన్ ఉంటే పర్లేదు, మిషన్కి అవి వచ్చేస్తుంది క్లీన్ గానే. ఇంకా క్లీన్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు కారు కడగాలి. ఇందాక తీసుకున్న పైప్ ఉంది కదా, ఇంక ఈ పైప్తో నీళ్ళు కొడితే సరిపోద్ది. నేను వచ్చిన కొత్తలో అయితే డైలీ కడగమని కార్లు. నేను వచ్చిన నెలంతా అలాగే డైలీ కడిగేవాళ్ళని. నేను వింటర్లో వచ్చాను, మంచి చలి ఇక్కడ మామూలుగా ఉండేది కదా, దోలు తీరిపోయేది చలి. అలాగే నెలంతా కడిగాను. తర్వాత 2 రోజులకోసారి, 4 రోజులకోసారి, ఇప్పుడు వారానికి ఒకసారి కడుగుతున్నాను. వాళ్ళు షాంపూ డబ్బా కూడా ఇస్తారు షాంపూ పెట్టమని. నేను ఫస్ట్లో పెట్టేవాడిని, నెక్స్ట్ టైం నుంచి ఇంక పెట్టడం మానేశాను. ఇంకా నీళ్ళు కొట్టేసి ఇంకా జస్ట్ ఒక 10 నిమిషాలు ఆగితే అది కొంచెం ఆరుతుంది. తర్వాత ఇంక గుడ్డతో తుడిచేస్తాను. వాళ్ళకు డౌట్ కానీ వస్తే అడుగుతారు, ఈరోజు కారు కడిగావా లేదని. కడిగితే కడిగామని, కడగకపోతే కడగలేదని చెప్పాలి. అబద్ధం మాత్రం చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళకి అబద్ధాలు చెప్తే నచ్చదు. పని ఇంకా ప్లాట్ఫారం కూడా కడిగేశాను. ఈ ప్లాట్ఫారం కూడా డైలీ కడగమని చెప్పారు. డైలీ పొద్దున్న కడగమని చెప్పారు. ఇది కూడా కడగడం మానేశాను నేను. ఇది కూడా బల్లి కడిగినప్పుడే కడుగుతున్నాను. ఈ కారు అయితే నేను వచ్చే ముందు లేదు, నేను వచ్చిన 3 నెలలకు కొన్నారు ఆ పికప్. మా మేడం వాళ్ళు అన్నీ కొన్నాడు. అది ఎందుకు కొన్నాడో తెలియదు, అలా పెట్టి కూర్చున్నాడు. నాకు పని ఎలాగ ఉండలేదు కదా, డైలీ కడిగితేనని కొమ్మసం కొన్నట్టున్నాడు. ఇంకా కార్లన్నీ కడగడం అయిపోయింది. నాకు ఇదే పెద్ద పని అనిపిస్తుంది, ఈ కార్లు కడగడం అయిపోయింది. ఇంక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తున్నాను. నాది రూమ్ బయట రూమ్. వీళ్ళకి ఇంతకు ముందు డ్రైవర్ లేడు, నేనే ఫస్ట్ డ్రైవర్ని ఈ ఇంటికి. అందుకే డ్రైవర్ రూమ్ కూడా లేదు. నేను బయట రెంట్కుంటున్నాను. రెంట్ అయితే వీళ్ళు ఇస్తారు. మనకు టిఫిన్ కూడా ఇచ్చేసారు. ఇంకా టిఫిన్ చేస్తూ టీవీ చూస్తాను. ఖాళీగా ఉన్నప్పుడు ఇదే టైం పాస్ నాకు. ఈ టీవీలో మన ఇండియా ఛానల్స్ కూడా వస్తాయి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం గల్ఫ్కి వచ్చే ముందు ఏ పనికైనా సరే ముందు మాట్లాడుకుని రావాలి. మనం ఏజెంట్ ద్వారా వచ్చినా, మనకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చినా, వాళ్ళతో అన్ని క్లియర్గా అన్నీ మాట్లాడుకుని రావాలి. లేకపోతే అక్కడికి చెప్పేది ఒకటిని, ఇక్కడ చేయించుకునేది ఒక పని ఉంటుంది. అందుకని అన్ని క్లారిటీగా చూసుకుని తెలుసుకుని అవన్నీ రావాలి. దీన్ని దివానీ అంటారు. మగవాళ్ళు పార్టీలు అవి చేసుకునేది ఇది. వాళ్ళే కూర్చుంటారు ఇందులోనే. ఆడవాళ్ళ దివానీలు కూడా ఉంటాయి, కానీ అది ఓన్లీ ఆడవాళ్ళకే. ఎవరు వాళ్ళవే సెపరేట్ కింద ఉంటాయి. నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఇందులోనే, ఈ దివానీలోనే కూర్చొని ఉంటాను. ఎందుకంటే ఇందులో టీవీ ఉంటుంది, అలాగే ఎక్కువ మూవీస్ అవి వస్తూ ఉంటాయి, ఇండియా మూవీస్ అయ్యి. అందుకే ఎక్కువ టైం పాస్ చేసేది ఇందులోనే. కొన్ని ఇళ్ళల్లో అయితే డ్రైవర్కి దివానీ పనులు కూడా చెప్తారు, గవా పోయటం అయ్యని. మనకు అదేమీ లేదు. సరే అయితే ఉంటా మరి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో ఎలాగుందో కామెంట్ కూడా చేయండి.